పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన హాస్య నటుడు ఏవిఎస్ గారి అమ్మాయి అండ్ ఏవిఎస్ గారి అల్లుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు అని చెప్పుకునే కన్నా కూడా ఆయన పేరున్నప్పటికి కూడా వాళ్ళంతటి వారు పేరు సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు కష్టపడి. చింటూ అంటే అందరికి తెలుసు. సో గుండు బాస్ అంతేనా? అవును సినిమా ఎన్ని సార్లు చూసుంటాము మనం థియేటర్ లో కన్నా ఇంట్లో బిగ్ స్క్రీన్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చూసేవాళ్ళం. సో అంత మంచి సినిమా చేశారు. ఇప్పటికీ అవును మర్చిపోలేము, అవును రవిబాబుని మర్చిపోలేము, అండ్ మిమ్మల్ని మర్చిపోలేము, పూర్ణాని మర్చిపోలేము. సో సూపర్ డూపర్ క్యారెక్టర్ అన్నమాట. ఆల్ క్రెడిట్ టు రవిబాబు గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫ్యామిలీతో హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ కి, సుమన్ టీవీకి ఫర్ ద ఫస్ట్ టైం మీడియా ముందుకి హస్బెండ్ వైఫ్ గా. ఇట్స్ అ ప్లెజర్ మీ షోలో రావడం. ఇట్స్ అన్ ఆనర్. థ్యాంక్ యూ సో మచ్. శాంతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇట్స్ మై ప్లెజర్. యాక్చువల్ గా ఫస్ట్ టైం మేమిద్దరం ఇంతవరకు వీవ్ నెవర్ బీన్ టు ఎనీ ఇంటర్వ్యూస్ ఆర్ ఎనీథింగ్. సో నేను ఎప్పుడు తను అంటుంటే కూడా యాక్చువల్ గా మనం అంటే లేదు వెయిట్ చేద్దాం ఎందుకో సంహౌ అది కుదరలేదు. బట్ లక్కీగా మీ దాంతో సుమన్ టీవీతోనే ముడిపడింది. సో ఇది రాసి పెట్టిందేమో, అందుకని తోనే ఇది అయి ఉంటుందేమో. సో ఇది రాసి పెట్టుందేమో. నాన్నగారిని చూసినట్టే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా నాన్నగారు ఒకసారి మీరు వస్తున్నారంటే నాన్నగారి కామెడీ యూట్యూబ్ లో ఉన్నాయన్నీ నేను చూసుకుంటా వస్తున్నాను, కాసేపు నవ్వుకుంటూ. సో ఇంట్లో ఎలా నవ్వించే వాళ్ళు కాసేపు అంత మెమరీస్ గుర్తొచ్చి రీకలెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అసలుకి నిజంగా ఆయన కూతురుగా పుట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు మీకు. అండ్ ఎందుకంటే గొప్ప నటుడు పక్కన పెడితే గొప్ప మనిషి. 10 మందికి మంచి చేయాలి, 10 మందితో నేను శబాష్ అనిపించుకోవాలి, మంచి మనిషి అనిపించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడ్డారు చనిపోయే వరకు. ఏం చెప్తారు ఫస్ట్ నాన్నగారి గురించి? అంటే చాలా చోట్ల చెప్పానండి. బికాస్ ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ప్రపంచంలో. అంటే నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవ్వరు ఉండుండరు. ఈవెన్ దో నన్ను అందరూ నువ్వు అలా చేసావమ్మా, నువ్వు ఆయన కాపాడావమ్మా, ఆయన అలా ఉండకపోతే మేము అలా ఆ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదేమో. బికాస్ మేము ఇది అడుగుతాం అంటే కొంతమందికి అమ్మ అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదు అనే ఒక సామెత ఉంటుంది కదా. వాట్ ఎవర్ మా మైండ్ లో ఏది ఉందో అది తీసుకొచ్చి కష్టమైన నష్టమైన అది మా ముందు తీసుకొచ్చి పెట్టారు. ఏ రోజు మాకు చిన్న ప్రాబ్లం కూడా మా వరకు రానివ్వాల. సో చిన్న ఇష్యూస్ జరిగినా కూడా నో, నా పిల్లలకి నేను ఉండాలి ఎవ్రీ సింగిల్ టైం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే ఇది ఏదైనా సరే మంచి అని ఉంటే అమ్మా ఇలా చెయ్యొద్దు, ఇలా నలుగురిలో మనం తప్పు మాట్లాడద్దు. చిన్నగా కోపం వచ్చినమ్మా ఎందుకమ్మా కోపం, ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు సపోజ్ చిన్న గొడవలు ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళైన తర్వాత పెద్దవాళ్లే కదమ్మా అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్యామిలీస్ లో అట్లా అన్నారా, నిన్ను మేము ఎలా పెంచాము, ఇట్లాంటి మాటలు వస్తాయి, రెచ్చగొడతారు. మై ఫ్యామిలీ వాజ్ లైక్ మై పెద్దవాళ్లే కదమ్మా, ఒక మాట అంటారు, ఇప్పుడు నేనంటే పడవా, అంతే కదా, కాసేపటికి మర్చిపో. అట్లా ప్రతి దాంట్లోనూ హీ యూజ్డ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండి. ఐ హావ్ నెవర్ సీన్ అ పాజిటివ్ పర్సన్ లైక్ హిమ్. అలా ఉంటేనే కదా చాలా పాజిటివిటీ అన్నమాట. ఎక్కడ కోపం తెచ్చుకోవడం, బాధపడ్డా కూడా కాసేపు ఆయన వరకు ఆయన వెళ్ళి బాధపడేవాళ్ళు, మళ్ళీ వచ్చి మా దగ్గర నవ్వుతూ మాట్లాడేవాళ్ళు. మా దగ్గర ఎక్స్ప్రెస్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరికి తెలిసేది. ఆయన ఎప్పుడు చక్కగా అలా కూర్చొని సీరియస్ గా ఉండి నవ్విస్తాడు. అది ఆయన దగ్గర ఉన్న సీరియస్ గా మాట్లాడుతుంటారు, పక్కన వాళ్ళు నవ్వుతుంటారు. సో ఆయన ఎప్పుడు బయటికి ఆ ఎమోషన్స్ ఎప్పుడు ఇది చేయలే. బట్ ఫ్యామిలీతో మాత్రం ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా మేము అందరం కలిసే భోజనం చేసేవాడు. చింటూ పేరుకే అల్లుడు గాని, కూతుర్ని ఇచ్చిన అల్లుడు, కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన అల్లుడు, మామే గానీ కొడుకు కన్నా ఎక్కువ, సో ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్. మీ ఇద్దరు బాండింగ్ గానీ, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గానీ, మీ ఇద్దరికి ఉండే ఆ ర్యాపో నాకు తెలిసినంత వరకు ఏ మామ అల్లుడికి ఎవరికి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్ వెళ్ళినట్టు వెళ్ళిపోయేవాళ్ళం. పొద్దున్న 8 o'clock కి ఇది వరకు ఐమాక్స్ లో వేసేవాళ్ళు ప్రసాద్స్ లో. పొద్దున స్పెషల్ షో ఉండేది 8 o'clock కి. దానికి అందరు మన సినిమా వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. రాజమౌళి గారు, కీరవాణి గారు, రాజమౌళి గారు అయితే కన్ఫర్మ్ గా వచ్చేవాళ్ళు. సో ఈయన అందరితో బాగుంటాడు కాబట్టి ఏంటంటే వచ్చారా పొద్దున్నే అంటే ఏమంటే మీరు వచ్చారా పోటర్ రాసుకొని ఇలా ఉండేది కామన్. నేను అన్ని ఎంజాయ్ చేసాను. అప్పటికి ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేయలే. బట్ మావితో ఉన్నా కాబట్టి ఆ ర్యాప్ అందరితో కొంచెం. పెళ్లి అవ్వక ముందే ఉందా మీ ఇద్దరికి ఆ ర్యాప్? పెళ్లి అయిన తర్వాత ఎక్కువైంది. పెళ్లి అవ్వక ముందు ఓకే, బట్ పెళ్లి అయిన తర్వాత నుంచి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యి అది ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. ఎనీ ప్లేస్ షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు మాక్సిమం తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడు చూసేవాడు ఓహో ఇలా ఉంటది అనమాట అని. సో మాక్సిమం ఆయన సింగిల్ గా వెళ్తే చింటూ రాలేదని అడుగుతారు, లేకపోతే చింటూ
సింగిల్ Guarantee ఏవిఎస్ గారు రాలేదని అడుగుతారు. మెలడీ అడుగుతారు. ఎక్కువ మురళీమోహన్ అంకుల్ తో ఎక్కువ బాగా ఉండేది. ఓకే మెలడీ తీసుకురాలేదు ఇవాళ అని అంటుండేవాడు. ఓకే, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ ఒకసారి మీకు కొన్ని పిక్స్ చూపిస్తాను చూడండి. సో చాలా ఫన్నీగా ఉంటారు ఇద్దరు ఆ రోజుల్లో. ఈయన టోపీ పెడతాడు, ఆయన టోపీ పెడతాడు అంతే. తిరుపతిలో. ఎస్, సన్లా కొడుకులానే చూసారు. అవును. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన గుండుతోనే మంచి యాక్టర్ గా పేరు అలా తెచ్చుకున్నారు, set అయింది మీరు చూడు. గుండుతోనే మంచి యాక్టర్ గా అదే అన్న అలా సెట్ అయింది. అంటే వాంటెడ్ గా చేసింది కాదు ఇది. ఓకే అలా కుదిరింది. ఆ తర్వాత ఏమనుకున్నానంటే తర్వాత హెయిర్ తో చేయొచ్చు అనుకున్నా కానీ బట్ అందరూ ఇదే బాగుంది కదా ఇదే కంటిన్యూ చేయంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ ఓకే స్టార్ట్ అయ్యి ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.